నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. నెల్లూరు జిల్లా కావలి భాషన్ స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముసునూరు నుంచి చేవూరుకు బైక్ పై అతివేగంగా ముగ్గురు ప్రయాణిస్తూ ఉండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముసునూరుకు చెందిన చందు అక్కడికక్కడే మృతి చెందాడు. మన్నంగిద్దెనకు చెందిన బబ్లు పరిస్థితి విషమంగా మారగా నాగులూరు బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం కావలి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, మొబైల్ దొంగతనాలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ అంకిత సురానా ఆధ్వర్యంలో సిబ్బందికి ఏఐ ఆధారిత నేరాలు, డిజిటల్ అరెస్ట్, లోన్ యాప్ స్కామ్లపై ప్రాజెక్టర్ ద్వారా వివరించారు. ఎవరికి ఓటీపీ, బ్యాంక్ వివరాలు చెప్పవద్దని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 7,000 సైబర్ కేసులు నమోదయ్యాయని, మోసం జరిగితే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. That there has been received a parcel in your name on your Aadhaar number and the parcel contains drugs. So, you are liable. What will all of you do? Any answer? How many of you will pay? The kids have also fallen prey to such situations. They are educated, they know everything, still they have paid. Now what happened? Panic. In India on daily basis, there are 7,000 cybercrimes registered. 7,000 on daily basis. Out of the 7,000, we must be thinking that this must be uneducated people who fall prey to the cybercrimes. I would like to tell you, large number of educated group, including students, professionals, and elderly citizens, are prey to this victim, are victims of the cybercrimes. So today we are here because we don't want you to fall prey to this cyber crimes. We want you to be aware, to be careful, and to identify what are the cyber crimes, how to identify the cyber criminal is what we are going to take the session of today. So I'll ask you a simple question. How many of us are online today? I want hands to be raised. Almost everyone. We all are online and we don't feel safe. So what to do? Pay, phone pay, WhatsApp payments. Almost all. So we are here today. You must be thinking just before me, Sub-Inspector Uma spoke. You must be feeling here that there. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ రైతులకు సాగునీటి భరోసా కల్పించేలా ప్రభుత్వం 8 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. టీబీసీ హెచ్ఎల్బీ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి పులివెందుల టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీటెక్ రవి చొరవతో కలెక్టర్ ఈ నిధులు కేటాయించినట్లుగా తెలిపారు. ఈ నిధులతో నాయం చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులను నింపి వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. ఇప్పటికే 16 నీటి పథకాలు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని త్వరగానే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ రైతులకు అవసరమైన కొన్ని లిఫ్ట్ స్కీముల గురించి అడగడం జరిగింది. అడిగిన వెంటనే ఆయన 8 కోట్ల రూపాయలు తక్షణం ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పి శాంక్షన్ చేయడం జరిగింది. ఇందుకు ఖచ్చితంగా మనకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము రఘునాథ్ రెడ్డి గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి మరోసారి కృతజ్ఞతలు. ఈ లిఫ్ట్ స్కీమ్ లో భాగంగా ఫస్ట్ వచ్చేసి ఈ లిఫ్ట్ స్కీమ్ నాయం చెరువులో స్టార్ట్ అవుతుంది. నాయం చెరువు నుంచి వేములకొత్తపల్లిలో ఉన్న 2 చెరువులు, తర్వాత బక్కంబాయి చెరువు, నెక్స్ట్ వెల్లవారపల్లి చెరువు, కొండమ్మ కుంట అనే ఒక కుంట, ఈ అన్ని చెరువులు నింపడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ఏదైతే వెల్లవారపల్లి సప్లైస్ అయితేనే అట్లే చింతరాంపల్లె, కుప్పాలపల్లె వాటికి కూడా వెళ్తాయి. ఇప్పుడు ఈ కొండమ్మ కుంట అనే చోట మరొక చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే గిడ్డంగివారపల్లి కూడా నీళ్లు పోతాయి. ఈ మొత్తం నేను చెప్పిన చెరువులన్నీ ఇప్పుడు ఈ 8 కోట్ల భాగంగా సరిపోతాయి. మనకు అన్ని పల్లెలకు మనకు దీనివలన దాదాపుగా వేములకొత్తపల్లె, వెల్లవారపల్లె, గిడ్డంగివారిపల్లె, బక్కనగారిపల్లె మరియు చింతరాంపల్లె, కుప్పాలపల్లె ఈ గ్రామాల్లో వేలాది ఎకరాలకు ఉపయోగంగా ఉంటది. ఇంత మంచి మనకు చేసినందుకు కలెక్టర్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనం ఈ ఎల్నినో ప్రభావం ఉండి వర్షపాతం తక్కువగా ఉన్నా కూడా మనం దాదాపుగా కాన్స్టిట్యుయెన్సీలో
ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు నింపుతారు. మొత్తం మనం వెల్దండ్ల దగ్గర నుంచి దాదాపుగా వేముల చెరువు వరకు ప్రతి ఒక్క చెరువు, అన్ని చెరువులు నింపినాము. మనం టోటల్ గా 20 స్కీముల్లో భాగంగా అవుట్ ఆఫ్ 16 పూర్తి చేసినాము. మనం ఒకే ఒక 4 చెరువులు నింపాల్సింది. అది కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం వలన అది కస్టమైజ్డ్ కాబట్టి మనం దాని స్పేర్స్ దొరక్క ట్రై చేస్తున్నాము. 2-3 days లో ఖచ్చితంగా అవి వస్తాయి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుధా నారాయణమూర్తి కూడా శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆళ్లగడ్డలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా దీనిపై నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పూర్తి స్థాయి హైకోర్టు బెంచ్, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. కర్నూలులో పూర్తి స్థాయి హైకోర్టు బెంచ్ని, కర్నూలులో పూర్తి స్థాయి హైకోర్టు బెంచ్ని, కర్నూలులో పూర్తి స్థాయి హైకోర్టు బెంచ్ని, కర్నూలులో పూర్తి స్థాయి హైకోర్టు బెంచ్ని. నెల్లూరు జిల్లా చిల్లకూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీల రిజర్వేషన్ల పెంపుపై సంబరాలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో నేతలు కేక్ కట్ చేసి నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు బీసీల అభివృద్ధికి పెద్దపీట వేశారని బీసీ సెల్ మండల అధ్యక్షుడు మేకల కుమార్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. మన లాలి లోకేష్ గారి నాయకత్వం, లాలి లోకేష్ గారి నాయకత్వం, లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ, బీసీలే పార్టీకి ఎన్నుముక అంటూ ఆనాడు మండలం కావచ్చు, జిల్లా కావచ్చు, జిల్లా పరిషత్తుల్లో కూడా మనకి ఎక్కువ రిజర్వేషన్లు కల్పించి ఆ రోజు కూడా చట్టసభల్లో కూడా మనకి స్థానికంగా మనకి రిజర్వేషన్లు అన్ని కల్పించినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అలాగే అదే బాటలో మన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎక్కడ కూడా బీసీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదే బాటలో కూడా ఆయన రిజర్వేషన్ తీసుకొచ్చి ప్రతి స్థానిక ఎలక్షన్ లో కూడా 2001 కావచ్చు, 2006 కావచ్చు, 2013 కావచ్చు, అన్ని సంవత్సరాల్లో కూడా బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈనాడు మన చిలకూరు మండలంలో 31 పంచాయతీ ఉంటే ఆ 31 పంచాయతీలో కూడా గత వైసీపీ పాలనలో ఎక్కడ కూడా బీసీలకి అవకాశాలు కల్పించలేదు. 34% మనకి అందరి బీసీలు ఇచ్చాడు. ఈ ఘనత కూటమి ప్రభుత్వానికి మనం చాలా అందరూ భూమిపడాలి అని చెప్పి చెప్తున్నాను. చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పరమేశ్వర కుమార్ గారికి అందరూ మనం ఓడిపడటం ఉంది. బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1983లో పార్టీ పెడితే 86లో రిజర్వేషన్ కల్పించాడు. రిజర్వేషన్ 26%
ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెడితే దాన్ని కంటిన్యూ చేస్తూ అదనంగా చంద్రబాబు నాయుడు గారు 34% తీసుకొస్తే మొన్న 2019లో వచ్చిన వైసీపీ పార్టీ దాన్ని బీసీలు దోషగా మిగిలిపోయి 10% తీసి జనాల్లో కలిపింది. బీసీ రిజర్వేషన్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి స్పష్టంగా సెంట్రల్ నుంచి రాకపోయినా రాష్ట్రంలో మన స్థానిక సంస్థ ఎన్నికల్లో 34% రిజర్వేషన్తో రేపు మనం ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నామని సీఎం గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఖాళీగా ఉన్న తమ దుకాణాన్ని జనసేన నేత జేసీబీతో కూల్చివేశారని బాధితురాలు రూపాకుమారి ఆరోపించారు. గిరిజన ఒంటరి మహిళలైన తనను భయభ్రాంతులకు గురిచేస్తూ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. 30 ఏళ్లుగా షాపు నడుపుకుంటూ జీవిస్తున్న తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. నేను 1993లో నేను అక్కడ టైలరింగ్ షాప్తో నేను నా భర్త అక్కడ బతుకుతున్నాము. మేము ఇప్పుడు అంటే 33 సంవత్సరాలు అవుతుంది మేము షాప్ పెట్టుకొని. మా స్థలం పైన వస్తమేమో ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి జేసీబీతోని అది పడగొట్టేశారండి. అది నాకు తెలిసిన వెంటనే నేను గుమ్మలక్ష్మీపురంకి వచ్చాను. నా స్థలము అది నేను ఉంటున్నాను. నాకు తెలిసింది. నేను వచ్చినప్పుడు వస్తమేమో ఇది ఎవరు పడేశారు ఏంటి అంటే డొమ్మంగి ఎక్స్ సర్పంచ్ క్రాంతి గారు ఇది పడేశారని చెప్పారండి. ఆ తర్వాత వచ్చి మేము వెంటనే నేను సర్పంచ్ గారు సంప్రదించాను. ఆయన సంప్రదించిన వెంటనే నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ కూడా ఇచ్చానండి. కాబట్టి మీరు దీనిపైన సరే చర్య తీసుకుని నాకేదో న్యాయం చేయాలని నేను కోరుతున్నాను సార్. నేను ఒక ఎస్టీ గిరిజన జాతకులకు చెందిందానండి. నా ఆస్తి పైనే వాళ్ళు అలా చేయడము అది ఎస్టీలో ఎస్టీఏ మోసం చేసి తీసుకోవాలని చూడడం అది అంత మంచి పద్ధతి కాదండి. ఈ రోజుల్లో నా స్థలాన్ని వాళ్ళు ఆక్రమించి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇంకా ఎంతో మంది స్థలాలు కూడా ఇలాగ చేసుంటారేమో. అలాగే ఇంకా ఎవరికి జరగకున్నా నా స్థలంలాగా ఇంకా వేరే వాళ్ళకి జరగకున్నా నా స్థలంకి జరిగే అన్యాయానికి నాకు ఏదో ఒక న్యాయం చేయమని నేను కోరుతున్నాను సార్. విజయనగరంలో విలకిరి గోవింద్పై జరిగిన దాడిని ఖండిస్తూ కడపలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు నిరసన తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి ఏఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రజా సామాన్యంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణలపై వార్తలు రాసిన జర్నలిస్టులపై దాడులు చేయడం సరికాదని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జనసేన నాయకులు దాడి చేయడం చాలా హేయమైన చర్య. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు క్షీణించాయి. జర్నలిస్టులపై దాడులు జరిగాయి. కూటమి పార్టీ నాయకులు ఎక్కడి పడితే అక్కడ భూ కబ్జాలు పాల్పడుతున్నారు. అందులో భాగంగానే గోవింద జనసేన నాయకులు భూ కబ్జాలకు పాల్పడిన వార్తను రాస్తే అది కక్షపూర్తంగా పెట్టుకొని గోవిందపై దాడి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు శాంతి భద్రతలపై చాలా మేము చర్యలు తీసుకుంటున్నాం, విఘాతం కలిగితే ఎంతటి వాళ్ళైనా కూడా చర్యలు తీసుకుంటాం అనేసి పదే పదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక మీటింగ్లో చెప్తున్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీ పార్టీ నాయకులే ఒక జర్నలిస్ట్ పైన దాడి చేశారు కాబట్టి ముందు వాళ్ళ పైన మీ పార్టీ నాయకుల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో మీరు వెల్లడించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా సిగ్గుచేటని చెప్పి రాజకీయ నాయకులకి ఈరోజు నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా పత్రికా విలేకరుల మీదైనా ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులపైన అయినా దాడులు చేయడం మానుకొని మీరు సక్కంగా ఉంటే ఇలాంటి వార్తలు రావు. మీరు తప్పులు చేసినప్పుడే ఇలాంటి వార్తలు వస్తాయి. తప్పులు చేసిన వాళ్ళే సంకలు దిద్దుకున్నట్టు మీరు ఎగిరెగిరి పడుతూ ఇలాంటి దాడులు చేయడం కూడా భావ్యం కాదు. జనసేన నాయకులు చేసిన దౌర్జన్యం పత్రికా స్వేచ్ఛ భంగకరం కాబట్టి ఈరోజు మేము సబ్ కలెక్టర్ గారికి ఏపీడబ్ల్యూ తరఫున వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. ప్రభుత్వం విలేకరులపై దాడి చేసిన వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
విశాఖ జూ పార్క్ సమీపంలో ఎస్కార్ట్ పోలీసుల బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. 30 మంది పోలీసులతో వెళ్తున్న స్కైలైన్ బస్సు కారును తప్పించబోయి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జు కాగా 10 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక కానిస్టేబుల్ కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ ఉయ్యూరు ప్రభుత్వ హాస్పిటల్లో వాంతులు విరోచనాలతో సుమారు 30 మందికి పైగా రోగులు చేరడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో అధికారులు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే హాస్పిటల్కి రాని బాధితులు ఇంట్లోనే ఆర్ఎంపీల వద్ద చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా స్థానిక పరిస్థితులు ఉన్నాయని ఈ ఘటన ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. బాగా ఇబ్బంది ఉంది. దేనివల్ల వాంతులు వచ్చాను ఉన్నారు. ఏ ఊర్లో ఉంటారు మీరు? మీకు ఇబ్బంది ఏంటండి? జ్వరం వాంతులు తలకాయ నొప్పి. ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచి అండి? సరే, ఏంటంటే ప్రాబ్లం ఏంటండి? ఏ ఊరు అండి? ఎప్పటి నుంచి? 3 days నుంచి. ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచి? నెల్లూరు జిల్లా జొన్నవాడ పీహెచ్సీ వైద్యాధికారి మొహమ్మద్ బాబుపై మరో వైద్యాధికారి శివప్రియ అసత్య ఆరోపణలు చేస్తున్నారని సిబ్బంది మండిపడ్డారు. జొన్నవాడలో నిర్వహించిన సమావేశంలో వారు ఈ విషయాన్ని వెల్లడించారు. శివప్రియ సక్రమంగా విధులకు రాకుండా సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఉత్తమ సేవలు అందిస్తున్న వైద్యాధికారిపై కావాలనే నిందలు మోపుతున్నారని ఆరోపించారు. ఆమె తీరుపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరారు. మేము ఎమ్మెల్యేస్ మేడంకి మేము అన్ని పనులు చేస్తాం సార్, కానీ మేడం ఏ పనులు చేయలేదని చెప్పింది. దాని వరకు అయితే మాకు చాలా బాధాకరంగా ఉంది. అదైతే మేము అసలు మర్చిపోలేకుండా ఉన్నాం సార్. అంటే మేము చేస్తున్నాము, చేయలేదని చెప్పింది కాబట్టి మాకు అంత ఇదైపోయింది. వర్క్ పరంగా కూడా సార్ ఇప్పుడు మంచంలో ఉండి లేకుండా సార్, మంచంలో నా ఏరియాలోకి ప్రతి ఒక్కరికి నేను ఇంటికి పూసి వస్తాను సార్. కావాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంటికి పూసి వస్తాను. మేడం గారు అంటే వచ్చినా రాకపోయిన వాళ్ళు ఈ రోజు ఉంటారు, రేపు మనం ఉండే గ్రామంలో మనమే చూసుకోవాలి, వాళ్ళతో మనకేం పని అని చెప్పి మేడంతో కూడా నేను బాధ పెట్టుకోను సార్. నేనే చూసుకుంటా. బీపీలు షుగర్లు అన్ని మేమే చూస్తాము. అన్ని చెప్పేశారు. అన్ని మనసులో మొన్న ఒక పేషెంట్ కి బీపీ చూడాలని చెప్పారు సార్. బీపీ మిషన్ చెప్తా ఉంది, అది బాగా చేయమ్మా, మేము బీపీ పోయి మీరు ఎట్లా రావటం లేదు ఏరియాలోకి, మేమైనా ఏరియాలో పోయి చూస్తామంటే బీపీ మిషన్ మేము డబ్బులు పెట్టి మేము బీపీ మిషన్ మేము బాగు చేయించుకొని మేము పోయి ఏరియాలో నువ్వే పోయి చూడు అనింది. మమ్మల్ని అయితే వర్క్ పరంగా అయితే సార్ కూడా మేడం ఏం అనలేదు సార్. సార్ ఏ మాట అయినా వర్క్ పరంగానే మాట్లాడాడు. ఏరే ఉద్దేశంతో సార్ మాట్లాడలేదు. సార్ వచ్చిన తర్వాత మా జనవాడ పీటీసీ కూడా సార్ అంతకుముందు వేరే విధము, సార్ వచ్చిన తర్వాత జనవాడ పీటీసీ బాగా ఎదిగింది. బాగా మాకు అన్ని సౌకర్యాలు కూడా బాగా చేశారు సార్. సార్ చేసినట్టు ఇంత లేదు. పత్రికా విలేకరులకు మొదటగా నమస్కారాలు. మొదటగా నేను పినుమలి గ్రామంలో 7 సంవత్సరం నుంచి నేను పనిచేస్తున్నాను ఏఎన్ఎంగా. కానీ మాకు 4 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అన్న సుప్రియ గారు పనిచేస్తున్నారు. ఆమె వల్ల వర్క్ విషయంలో నేనైతే చాలా సఫర్ అయ్యాను. ఎందుకంటే ఆమె పొద్దున 10:30కి 9:30కి ఆ టైంకి వస్తారు. వచ్చి అప్పుడు ఆశాల చేత టిఫిన్లు తెప్పించుకొని తినడము, ఫోన్లు మాట్లాడుకోవడం, చీటీలు గురించి, 1 గ్రామ్ గోల్డ్, శారీసు, డ్రెస్సులు వీటి గురించే మాట్లాడుకుంటారు. 12:30 వరకు ఓపీ చూసుకుంటారు. తర్వాత మధ్యాహ్నం అన్నానికి వెళ్తారు. బుచ్చిలో ఆమె ఉండేది. 12:30కి వెళ్ళి తర్వాత 3 గంటలకి వాళ్ళ హస్బెండ్ తీసుకొస్తారు. లేదంటే ఏదన్నా వర్క్ ఉంటే నాకు ఫోన్ చేయమంటారు. కానీ ఆ ఉండే లేకపోయినా మేమైతే గ్రామాల్లో తిరిగేవాళ్ళం కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో ఉండి గర్భవతులు అయితేమి, డెలివరీ అయిన వాళ్ళు అయితేమి, పేషెంట్ ప్రతి ఒక్కరిని జ్వరాల వాళ్ళు, టీబీ పేషెంట్ వీళ్ళందరూ మేమే చూసుకుంటా అంటే ఏరియాలో తిరిగే వాళ్ళం కాబట్టి. కానీ ఆమె రోజు మధ్యాహ్నం వరకు ఓపీ చూసుకోవాలి. ఓపీ చూసుకునేది కూడా 10 మంది 15 మంది లోపలే, కానీ అంతకంటే ఎక్కువ కూడా రారు. కానీ ఆ టైం వరకు ఈ ఫోన్లు చూసుకోవడం, వాళ్ళకి కావాల్సిన కొలీగ్స్తో మాట్లాడుకోవడము, ఈ చీటీల గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు. కానీ వర్క్ విషయంలో ఎక్కువ ఆమె ఆసక్తి చూపరు. ఈ ఉద్యోగం నాకు అవసరం లేదు, నేను ఎందుకు అందరి చేత అడిగించుకోవాలా,
నేను ఇల్లు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇక్కడ అందరినీ పెంట చేసిపోతాను. నేను ఎందుకు కామ్గా ఉంటాను. నంద్యాల జిల్లా డోన్ అగ్రోసోల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై సిపిఐ సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. యాజమాన్య నిర్లక్ష్యం వల్లే కార్మికులు గాయపడ్డారని ఆరోపించారు. గాయపడిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి సమయంలో రోప్ పైకి ఎక్కించి పని చేయించడం సరైనది కాదని అన్నారు. బాధితులకు మెరుగైన వైద్యంతో పాటు ఎక్స్గ్రేషియా అందించాలని, ఫ్యాక్టరీపై పూర్తి విచారణ జరిపించాలని కోరారు. ప్రజల ప్రాణాలు తీస్తున్నారు ఫ్యాక్టరీని వెంటనే. విషవాయువుతో ప్రజల రైతుల ప్రాణాలు తీస్తున్నారు అగ్రోస్ ఫ్యాక్టరీని వెంటనే. వేరే విధంగా ఆయనకి ఏమేమి బెనిఫిట్స్ డోన్ మండలం ఉడమపాడు గ్రామ పరిధిలో ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు నిన్న ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఈరోజు కరువు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటా ఉన్నారు. ప్రధానంగా ఈ ఫ్యాక్టరీకి చెందినటువంటి యాజమాన్యం కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, అప్పటికే కార్మికులు ఈ రోప్ మీద పోవడం వల్ల ప్రమాదం వస్తుంది, కింద పడితే దెబ్బలు తగులుతాయని చెప్పేసి కార్మికులు విన్నవించినా సరే బలవంతంగా డ్యూటీ చేయించడానికి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇబ్బంది మరి ఖచ్చితంగా పోవాల్సిందైన ఒత్తిడి మేరకే వాళ్ళు రోడ్ మీద పోయి కింద పడి ప్రాణాపాయ స్థితిలో దెబ్బలు తగడానికి కారణమయ్యారు. తక్షణ వారి కుటుంబాలని ఆదుకునే విధంగా యొక్క ప్రమాదానికి గురైన కార్మికులకు 50 లక్షల రూపాయల ఎగ్జిబిషన్ ప్రకటించాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉడమలపాడు, అబ్బిరెడ్డిపల్లె, వెంకటాపురం, జగదుర్తి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల 5-6 గ్రామాల రైతాంగానికి, ప్రజల, చిన్నపిల్లల, మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి అగ్రిసోల్ కంపెనీని తక్షణమే మూసివేయాలి. లిఫ్ట్ స్ట్రక్ అయింది. సెకండ్ ఫ్లోర్ కు మధ్యలో వాళ్ళు రిపేర్ చేస్తూ ఉన్నారు. రిపేర్ చేసేటప్పుడు ఆ కేస్ గేట్ ఓపెన్ చేసి దాని మీద దిగారనమాట. దిగడం వల్ల రోప్ కట్ అయి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసింది. అది వాళ్ళ పైకి ఎక్కడం వల్ల అంటే ఆ లిఫ్ట్ ఇదైనప్పుడు కొంచెం ఇదే ఉంటారు కదా, వాళ్ళకు వైబ్రేషన్స్ వచ్చింటాయి. దానివల్ల ఒక అతనికేమో కింద యాంకిల్ ఫ్రాక్చర్ అయింది, ఇంకొక అతనికేమో టైబోన్ ఫ్రాక్చర్ అయింది. వాళ్ళిద్దరు కూడా ఒకరు ఆర్కా హాస్పిటల్లో, ఒకరు మైత్రి హాస్పిటల్లో కర్నూలులో చికిత్స తీసుకుంటున్నారు. బాగానే ఉన్నారు. పొద్దున్న ఇందాక నేను DCL గారితో కూడా మాట్లాడాను. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ గారు కూడా వెళ్ళి మాట్లాడి వచ్చారు. వాళ్ళతో ఇద్దరితో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళు బాగున్నారు. ట్రీట్మెంట్ జరుగుతోంది. వాళ్ళకు లేబర్ దీని ప్రకారం ఏదైతే కాంపెన్సేషన్ ఇది రావాలో అవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున ఇచ్చే ఇది చూస్తారు. అట్లా జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కులంకషంగా చర్చించనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జన సైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా ముందుకు సాగుతామని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించిన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పోలో యాప్ ద్వారా పరిచయం చేసుకుని దోపిడీకి పాల్పడిన 4 నిందితులను నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేసి నగదు, సెల్ ఫోన్ లాక్కున్న ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నందమూరి నగర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఆయుధాలు, నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. పోలో యాప్ ద్వారా ఎవరైనా మోసపోతే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. మన నంద్యాల జిల్లాలో నంద్యాల సబ్ డివిజన్ లో ఆన్ 15th of August అరౌండ్ 10 PM ఇక్కడ ఉన్న నంద్యాల పబ్లిక్ స్కూల్ అది దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ ఒక మేల్ పర్సన్, ఒక 30 years old మేల్ పర్సన్ కి 4 జాయిన్ చేసి అక్కడ ఒక రాబరీ జరిగింది. ఆ రాబరీ జరిగిన తర్వాత ఈ విక్టిమ్ ని కూడా బాగా కొట్టారు, బ్లీడింగ్ ఇంజురీస్ కూడా వచ్చింది. తర్వాత he got admitted in hospital అడ్మిట్ అయ్యి మనకి 17th of August మన నంద్యాల తాలూక్ PS లో విక్టిమ్ వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ లో
అతను ఆన్ ఆగస్ట్ 15th ఈ నైట్ అరౌండ్ 10 o'clock ఒక తెలియని అన్నోన్ పర్సన్స్ 4 persons ఆంజనేయ స్వామి గుడి దగ్గర అతన్ని అటాక్ చేసి అతని దగ్గర ఉన్న అమౌంట్ అండ్ మొబైల్ ఫోన్స్ ని రాబరీ చేసి వెళ్ళిపోయారు. అతను బ్లీడింగ్ స్టేట్ లో అక్కడేమీ పెట్టి వెళ్ళిపోయారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. అది ప్రకారం మన నంద్యాల తాలూకు సిఐ గారు 158/2026 లో బిఎన్ఎస్ 309 సెక్షన్ కింద రాబరీ కేసు కట్టారు. ఈ కేసు కట్టి మనము ఎస్పీ సార్ నంద్యాల జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం స్పెషల్ టీమ్స్ ని ఫామ్ చేయడం జరిగింది. ఒక 2 teams ని ఫామ్ చేసాము. ఈ విక్టిమ్ ఇంట్రాగేషన్ కి ఒక టీము అండ్ సీసీటీవీ ఫుటేజెస్ అండ్ అన్ని ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇంకా ఒక టీము అండ్ నంద్యాల తాలూకు సిఐ గారు అండ్ ఎస్ఐస్ 2 SIs కింద టీమ్ సెపరేట్ గా ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో ఇన్వాల్వ్ అయిన 2 wheelers ని మనం ఐడెంటిఫై చేసాము. ఒక మోటార్ బైక్ ని ఐడెంటిఫై చేసాము అండ్ ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ కూడా ఈ రోడ్ లో ట్రావెల్ చేస్తున్నారు. అలాంటి CCTVs ని మనం ఐడెంటిఫై చేసి ఈ 4 accused ని ఐడెంటిఫై చేసి నిన్న రోజు వాళ్ళు అరెస్ట్ జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 17 రోజుల హుండీ కానుకలను లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఆలయానికి మొత్తం 1,65,14,515 రూపాయల నగదు ఆదాయం సమకూరింది. నగదుతో పాటు 116 గ్రాముల బంగారం, వెండి 2 కిలోలకు పైగా వెండి, వివిధ దేశాల విదేశీ కరెన్సీ లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, బ్యాంక్ సిబ్బంది సమక్షంలో పగడ్బందీగా ఈ లెక్కింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఇది వాటి పక్కా లోకల్ ఏపీ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.